జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ప్రజలకు పనికొచ్చే పని 10 పైసల పని కూడా చేయలేదు కానీ ప్రజలకు నష్టం కలిగే పని ఖజానాకు నష్టం కలిగే పనులైతే చాలా దండిగా చేశాడు. అందులో ఒకటి ఏంటంటే జగనన్న భూ హక్కు అని చెప్పి సర్వే రాళ్ళు అంటే మనం పొలం సరిహద్దుల వద్ద మనం కొలిపించిన తర్వాత వేసుకునే సర్వే రాళ్ళు గ్రామాల్లో ఉన్నవారికి బాగా అర్థమవుద్ది. వాస్తవానికి గతం నుంచి ఉన్న సర్వే రాళ్లే, కాకపోతే ఏంటంటే భూములు ఇప్పుడు చేతులు మారటం, ఒక పెద్ద భూమి అంతా కూడా చిన్న చిన్న కమతాలుగా విడిపోవడంతో ఆటోమేటిక్ ఏంటంటే ఎవరి సరిహద్దుకి వాళ్ళు ఒక రాయి వేసుకోవాల్సిన పరిస్థితి. సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పేరు రాసుకోవాలనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డికి తప్ప మరొక వ్యక్తికి వచ్చి ఉండదు. సరే, అదేమన్నా ఫ్రీగా అయిపోయే పని, వేయించుకుంటే వేయించుకున్నాడు అనుకోవడానికి ఫ్రీగా అయిపోయేది కాదు. దానికి అక్షరాల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టడమే కాదు, ఇప్పుడు వాటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సర్వే రాళ్ళకి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రానైట్ని తీసుకొచ్చి దానికోసం ఒక ఫ్యాక్టరీ సెటప్ చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి పేర్లు రాయించే ప్రయత్నం. వాస్తవానికి మొదటగా జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా వేశారు. శాంపుల్ రాళ్ళు అంటాం కదా మనం, జగన్మోహన్ రెడ్డికి చూపించడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ శాంపుల్ రాళ్ళు తీసుకెళ్తారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో చిత్రీకరించారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, చెక్కారు, దాన్ని మిషనరీతో చెక్కారు జగన్మోహన్ రెడ్డి ఫోటోని. అది చూసి అప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తే తరువాత ఫోటోను తీసేసి జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు రాయించుకునే ప్రయత్నం చేశాడు. సో అది అప్పట్లోనే తీవ్ర విమర్శలకు దారితీసింది. చాలామంది ప్రశ్నించాడు, ఎవడైనా సర్వే రాళ్ల మీద ఒక నాపరా వేస్తే సరిపోయేదానికి, సర్వే రాళ్ల మీద గ్రానైట్ రాయి వేస్తే సరిపోయేదానికి దాన్ని ఎందుకు ఇంత ఇలా చేస్తున్నారని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి. 700 కోట్ల రూపాయలు అక్షరాల జగన్మోహన్ రెడ్డి దానికోసం పెట్టినటువంటి ఖర్చు. ఇప్పుడు ఆ 700 కోట్ల రూపాయలకు అదనపు ఖర్చు పెడితే తప్ప ఆయన వేసినటువంటి బొమ్మలు, ఆయన రాసినటువంటి రాతలు చెరిపే ప్రయత్నం చేసేది లేదు. అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోలు లేదా పేర్లు ఉన్నటువంటి సర్వే రాళ్ళను ఇప్పుడు తీసుకెళ్ళి పాతలేరు. వాస్తవానికి ఏదో నిన్న రివర్స్లో బాతవచ్చు, అటు బాతవచ్చు అంటున్నారు, కానీ అదంతా కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఖచ్చితంగా ఇప్పుడు గతం ఇందాక కూడా మనం ఏం చెప్పుకున్నాం, పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అనే కదా మనం మాట్లాడుకున్నాం. మరి సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, లేదా జగన్మోహన్ రెడ్డి పేరేంటి? అది తప్పు కాదా? నువ్వు పాసు పుస్తకం మీద ఉంటేనే ఒప్పుకొని వాడివి, నీ భూమిలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడితే ఒప్పుకుంటావా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి ఫోటోని? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆ పేర్లు కానివ్వండి, ఆ ఫోటోలు కానివ్వండి, ఖచ్చితంగా ఆ తుడిపి వేసిన తర్వాతే వేయాలి. ఇదిగో ఇది గతంలో మీరు చూడండి, ఇదిగో వైఎస్ఆర్ జగనన్న భూరక్ష, జగనన్న అనే పేరు చాలా స్పష్టంగా వేయించుకున్నాడు. 2020 ఇది రాయి పాతినప్పుడు 2020, సో అప్పుడు పాతినటువంటి రాయి ఇది. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు కొత్త రాళ్ళని ఏం చేస్తారనేది కాసేపు పక్కన పెడితే, సరే వాటిని ఏదో ఒకటి మాడిఫై చేస్తారు అనుకుందాం. మరి ఆల్రెడీ పాతిన రాళ్ళ పరిస్థితి ఏంటి? దీనిని కూడా ప్రభుత్వం ఐడెంటిఫై చేయాలా? గవర్నమెంట్ అధికారులే పాతారు కాబట్టి వాళ్ళ రికార్డ్స్లో ఉంటుంది ఈ సర్వే రాళ్లను ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎక్కడెక్కడ పాతారు అనేది అధికారులకు ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా వాటి స్థానాల్లో కూడా వేరొక రాళ్ళు పాతాలా, ఈ రాళ్ళు మొత్తం కూడా బయటకు తీయాలా. జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కానీ జగన్మోహన్ రెడ్డి పేరుతో కానీ ఉన్నటువంటి సర్వే రాళ్లను ఎక్కడా కూడా ఉంచకూడదు. ఇప్పటికే ఎక్కడైనా పాతి ఉంటే వాటి మొత్తాన్ని తీసి ఆ ప్లేస్లో వేరొక రాళ్లను రీప్లేస్ చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇవి వేయకూడదు. అంటే 700 కోట్ల రూపాయలు కేవలం ఎందుకు ఈ రాయి పెట్టాడు అంటే కేవలం తన పేరు కోసమే. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష అని చెప్పి తన పేరు కోసమే. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయినా కానీ ఒక 50 ఏళ్ళు కానివ్వండి, 100 ఏళ్ళు కానివ్వండి, 1000 ఏళ్ళు కానివ్వండి, ఏం కనపడాలి? జగనన్న పేరు కనపడాలి. అందుకేసిన ప్లాన్ ఇది. జగన్మోహన్ రెడ్డి ఏం పెంచడం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి? ఆయన 5 ఏళ్ళ తర్వాత దిగిపోతాడన్న విషయం ఆయనకు కూడా తెలుసు. సరే, ఒక 50 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవడనేది ఎవరికీ తెలియదు. అప్పుడు తెలవడం కోసం వేసినటువంటి ప్రయత్నం ఇది. లేదా చూసిన ప్రతిసారి ఆయన గుర్తు రావాలని చేసినటువంటి ఇది. తరాలు మారినా కానీ తన పేరు ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి విధానం. అందుకనే చేసిన ప్రయత్నమే ఇది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూకటి వేళ్లతో సహా పికిలించాలి. సో దీనికి సంబంధించి ఫోటో కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ఇక్కడ చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. ఇది సర్వే రాళ్ల మీద మొదట్లో వేసుకున్నటువంటి ఫోటో ఇది జగన్మోహన్ రెడ్డి. తర్వాత దీని మీద తీవ్ర విమర్శలు వచ్చాయి.
దాని మీద ఫోటో వేయటం మీద తీవ్ర విమర్శలు వస్తే తర్వాత ఫోటోని తీసేసాడు అనుకోండి. ఇదిగో ఈ కుట్టలుగా పడి ఉన్నాయి మొత్తం కూడా ఏంటంటే ఈ జగనన్న సర్వే రాళ్ళు. ఇంకా మరి ఇవి పూర్తిగా వీటిని చెక్కినట్లేరు, అంటే జగన్మోహన్ రెడ్డి పేర్లు అయితే ఈ రాళ్ళ మీద చెక్కినట్లేవు, ఇవి అక్కడి రాళ్లే. సో ఇది వైఎస్ఆర్ జగనన్న భూరక్ష. ఇందాక మీకు కనపడిందో లేదు, ఇప్పుడు మీరు చూస్తే చాలా స్పష్టంగా కనపడుతుంది. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష. ఇక్కడ వైఎస్ఆర్ జగనన్న ఇద్దరు పేర్లు, అంటే ఆయన తండ్రి పేరు అనుకోండి, సరే పార్టీ పేరు అనుకోండి, ఏదైనా కానివ్వండి, జగనన్నతో పాటు భూరక్ష అంట. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని. మరి ఈ స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేశాడా? ఈ రహదారులు వేయటమో, ఆసుపత్రులు కట్టడమో, లేదా ప్రభుత్వ భవనాలు కట్టడమో చేశాడా? చేయలేదు. అంటే తనకు ప్రజలు ముఖ్యం కాదు, ప్రజా సమస్యలు ముఖ్యం కాదు, తాను చరిత్రలో ఎలా మిగిలిపోవాలా, తన పేరు శాశ్వతంగా ఎలా కనపడాలి అనే దాని మీద పెట్టినటువంటి దృష్టి ప్రజా సమస్యల మీద ఏ రోజు పెట్టాల. 700 కోట్లు అంటే ఎన్ని రహదారులు బాగు చేసి ఉండొచ్చు. మరమ్మతులు అయితే రాష్ట్రం సగం దాదాపు 4-5 జిల్లాల్లో పూర్తిగా 700 కోట్లతో రహదారులు మొత్తం బాగు చేయొచ్చు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ రహదారులకు రూపాయి పెట్టాల, కానీ దీనికి మాత్రం పెట్టాడు. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది ఒకసారి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి చేష్టలు వింటే మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఒకసారి ఇది స్పష్టంగా వినండి. వెనకాల ఈ మిషనరీ అంతా చూసి నేను ఏమన్నా కంపెనీ పెట్టా అనుకుంటున్నారా? కాదు, ఇది 15 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి జగనన్న సరిహద్దు రాళ్ళు అని చెప్పి వచ్చింది కదా, భూ సురక్ష ఏదో పెట్టాడు కదా పథకం, దానికోసం పెట్టిన సెటప్ ఇదంతా. విన్నారా? జగన్మోహన్ రెడ్డి సర్వే రాళ్ల మీద ఆయన ఫోటో కానివ్వండి, ఆయన పేరు కానివ్వండి చెప్పడం కోసం 15 కోట్లతో ఒక సెటప్ వేశాడు. అంటే మిషనరీకి దానికి 15 కోట్లు కాదు, కేవలం ఆ సెటప్ వేయటానికే 15 కోట్లు. ఆ రేకుల షెడ్డు సెటప్ ఏదైతే భారీగా ఉందో దాన్ని వేయటానికే 15 కోట్లు ఖర్చు పెట్టి ఒక చోట ఏకంగా సెట్టింగ్ ఏర్పాటు చేశాడు. ఒకసారి చూడండి. నా వెనకాల కనపడుతున్నాయా? నా వెనకాల కనపడుతున్న రాళ్ళు డంపు ఇవన్నీ అయ్యే. అన్నిటి మీద అయ్యగారు మొహం మళ్ళీ సమాధి రాళ్ళ మీద మొహాలు వేయించుకున్నట్టు. అదేం విచిత్రమైన కోరుకో నాకు అర్థం కాదు. ఇదిగో ఇదంతా ఇంత పెద్ద ఫ్యాక్టరీ చూసారా? ఎంత ఉందో ఫ్యాక్టరీ, ఎంత ఉందో చూసారా? 15 కోట్లు ఎందుకు అయింది అంటే ఆ సెటప్ కోసం అయింది. మిషనరీ కాదు, మళ్ళీ అందులో మిషనరీ ఖరీదు ఉంటుంది, అది వేరు. అది ఎవరో కాంట్రాక్టర్ ఇచ్చినోడు తెచ్చుకుని ఉంటాడు. ఈ సెటప్ మాత్రం ప్రభుత్వం చేసిందట 15 కోట్లతో. ఇగో ఇవన్నీ ఆడబెడతారు ఇప్పుడు. అంత ప్రజాధనం చూడండి, రాళ్ళు ఇగో ఇక్కడ కనపడుతున్నాయి చూడండి, పేర్లు కనపడుతున్నాయి చూడండి. జగనన్న భూ హక్కు ఇందాక మనం ఏదైతే పేర్లు చూసామో అది మారితే ఇయర్ మారుండొచ్చు అందులో ఏదన్నా పేరు. ఇలాంటి ఎన్ని చేశాడో ఇంకా వెనకమాల కనపడే మొత్తం అయ్యే, వెనకమాల కనపడే రాళ్ళు మొత్తం కూడా అవే. సో జగన్మోహన్ రెడ్డి చేష్టలు ఎలా ఉంటాయి అనటానికి ఈ వీడియో ఒక ఉదాహరణ. ఏకంగా తన పేరును ముద్రించడం కోసం ఎవరైతే కాంట్రాక్ట్కి ఇచ్చాడో ఆ సంస్థ కోసం ఏకంగా ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసి అక్కడే మొత్తం రాళ్ళన్నీ తయారు చేయించి అక్కడ నుంచి రాష్ట్రం మొత్తం కూడా దాన్ని సరఫరా చేసే ప్రయత్నం చేయటం. జగన్మోహన్ రెడ్డి విషపు ఆలోచనలు ఇంత దారుణంగా ఉంటాయి. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇగో చూడండి, జగన్ బొమ్మల పిచ్చ ఖరీదు 700 కోట్లు. సరిహద్దు రాళ్లపై తన బొమ్మల కోసం 650 కోట్లు. 77 లక్షల గ్రానైట్ రాళ్ళు ఆల్రెడీ సిద్ధం. ఆ రాళ్లను ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు. నిన్న చంద్రబాబు గారు ఏదైతే పాస్ పుస్తకం ఉందో దాన్ని ఆ నమూనాను విడుదల చేసిన సందర్భంగా చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఇవి. 77 లక్షల గ్రానైట్ రాళ్ళు. అది 50,000 కాదు, 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 77 లక్షల గ్రానైట్ రాళ్ళు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి చూడండి. ఇదిగోండి, జగన్ ఫోటోల పిచ్చ ఖరీదు 700 కోట్లు. గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది. మళ్ళీ వాటిని తుడిపివేయాలంటే 15 కోట్లు ఖర్చు. పాసు పుస్తకాల మీద బొమ్మల కోసం 15 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి పాలన చేశాడా? ప్రజల సొమ్మును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టాడా? దేనికోసం ఖర్చు పెట్టాడు? ఒకవేళ నువ్వు ప్రజా ఉపయోగం కోసం ఖర్చు పెట్టుంటే ఖచ్చితంగా అభినందిద్దాం. లేదా రేపొద్దున పునరుత్పత్తినిచ్చే ఏదైనా ఒక దాని మీద నువ్వు పెట్టుంటే రేపు ఆదాయం ఇస్తుందిలే అని చెప్పి సంతృప్తి పడవచ్చు. నువ్వు దేని మీద పెట్టావు? పాసు పుస్తకాల మీద నీ ఫోటో వేయటం వల్ల వచ్చిన ఇదేంటి? జగన్ నీ రాళ్ల మీద 77 లక్షల గ్రానైట్ రాళ్ల మీద నీ ఫోటోలు వేయటం కోసం 700 కోట్లు ఖర్చు పెడితే నీకు వచ్చింది ఏంటి? రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటి? రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటి? దేనికోసం ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఈ రాళ్ల మీద పేర్లు కానివ్వండి, ఫోటోలు కానివ్వండి చెరిపివేయాలంటే మళ్ళీ ఆడతోనే జరిపించాలా? దానికి మళ్ళీ 15 కోట్లు అదనపు ఖర్చు. లేదంటే ఆ రాళ్లే తీసుకెళ్ళి పాతాలా? ఆ రాళ్ళు పాతే రైతులు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ప్రజలు మొన్న ఎందుకు వ్యతిరేకించారు? జగన్మోహన్ రెడ్డి ఫోటో మాకు వద్దయ్యా, పాసు పుస్తకం మీద వద్దంటే ఏకంగా తీసుకెళ్ళి మీ సేలోనే జగన్మోహన్ రెడ్డిని పోతానంటే ఊరుకుంటారా? ఊరుకోరు. మళ్ళీ ఇప్పుడు వాటిని తుడిపేయాలి ఖచ్చితంగా. మళ్ళీ దానికి అదనపు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టాలా? తప్పని పరిస్థితి. పోనీ పెట్టకుండా ఏదైనా చేద్దామంటే ఏమీ అవ్వదా? చెరిపితే చెరిగేది కాదు కదా చేత్తో. పోనీ పెయింట్ ఎత్తే పోయేది కాదు కదా.
సో అది వాళ్ళు చేసినటువంటి పని. వైసీపీ చేష్టలకు అధికారుల దాసోహం, నాడు అడ్డు చెప్పకుండా నిధులు ఖర్చు. నిగ్గు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వద్ద సమీక్ష. భూ ఆక్రమణలే పెద్ద సమస్య, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో వైసీపీ అధినేత జగన్కు ఉన్న ప్రచార పిష్టకు రాష్ట్ర ఖజానా గుల్ల చేసేశారు. 700 కోట్లు, ఏకంగా 1 కోటో 2 కోట్లు కాదు, 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్ తన పేరు ఫోటోల పిచ్చ కోసం తగిలేశాడు. భూముల సమగ్ర సర్వే పేరట కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వే కోసం గ్రానైట్ రాళ్లు తెప్పించి వాటిపై తన తండ్రి పేరు తన పేరు చెక్కించుకున్నారు. ఈ సరదా తీర్చుకోవడానికి ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు కూడా వ్యతిరేకమే. సరే, అసలు సర్వే రాళ్ళు కోసం గ్రానైట్ రాళ్ళు తెప్పించావు, తప్పులేదు. వాటిని తెచ్చిన వాటిని ఆ సైజు కట్ చేసి పాతేసి ఉంటే ఓకే, బాగానే ఉండేది. పోనీ దాని మీద ఏదన్నా ఇయరో లేకపోతే ఏపీ ప్రభుత్వం యాంబలమో ఏదైనా ఉంటే పోనీ అది బాగానే ఉండేది. అసలు రాళ్ల మీద నువ్వు ఫోటోలు వేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పురాతనంగా 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం వేసిన సర్వే రాళ్ళు స్టిల్ ఈ రోజుకి ఉన్నాయి. ఏళ్ల తరబడి 100 ఏళ్ల తరబడిన ఆ సర్వే రాళ్ళు ఈ రోజుకి ఉన్నాయి. చెక్కు చెదరలే సర్వే రాళ్ళు. మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, ఈ రోజుకి సర్వే రాళ్ళు ఉంటాయి అక్కడ. పాత సర్వే రాళ్ళు ఇప్పుడు ఎవరో తీయలేదు, వాటికి ఎవరో కొత్త వేయలేదు. సరే, ఇప్పుడు కమతాలు చిన్న అయినాయి కాబట్టి సర్వే రాళ్ళు అవసరం ఉండుండొచ్చు. దానికోసం మళ్ళీ ఈ ఫోటోలు పెంచుతో 700 కోట్లు ఎవరు సొమ్మిది? 500 కోట్లు పెట్టేమో రుషికొండ ప్యాలెస్ కట్టుకుంటావా? లేకపోతే ఒక 30-40 కోట్లు పెట్టి నీ కూతుళ్ళ దగ్గరికి విహారయాత్రకు వెళ్తావా? ఇక్కడేమి 700 కోట్లు పెట్టి నీ పేర్లు చెక్కించుకుంటావా? ఒక 20 కోట్లో 30 కోట్లో పెట్టి పుస్తకాల మీద నీ బొమ్మ వేయించుకుంటావా? ఎంత దారుణం ఇది! ప్రజలకు నయా పైసా ఉపయోగం లేనటువంటి ఖర్చుది. కేవలం తన ప్రచార పిచ్చ. మనకు తెలుసు, కంటికి కనపడిన ప్రతిదానికి వైసీపీ రంగే. ఒక వాటర్ ట్యాంక్ లేదు, ఒక బడి లేదు. దరిద్రం ఏంటంటే మహాత్మా గాంధీ విగ్రహానికి కూడా వైసీపీ రంగేశారు. ఆ రోజుల్లో నేషనల్ మీడియాలో వైరల్ అయింది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని దిమ్మకు కింద వైసీపీ రంగులేశారు. పాఠశాలలకు వైసీపీ రంగులేస్తే జాతీయ స్థాయిలో న్యూస్ అయింది. ఒక ప్రభుత్వ ఆఫీసులకు వేస్తే కోర్టు అక్షంతలు పెట్టాయి. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులేశారు. 300 కోట్లు తగిలేశారు. జగన్మోహన్ రెడ్డి 300 కోట్లు రంగుల పిచ్చకి తగిలేస్తే మళ్ళీ తిరిగి అటు రంగు జరపడానికి మళ్ళీ అదనపు ఖర్చు అయింది. కోర్టులు చివాట్లు పెట్టిన తర్వాత, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అందరూ మొట్టికాయలు వేసాక, ప్రభుత్వ భవనాలకు నీ పార్టీ కలరేట్మెంట్ అని ప్రశ్నించిన తర్వాత అప్పుడు తీసేశాడు. ఇలా 1 కాదు 2 కాదు, జగన్మోహన్ రెడ్డి రంగుల పిచ్చతో ప్రజల ధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టాడు. అన్నీ గమనించారు కాబట్టే ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. మరొక్కసారి ఇలాంటి చర్యలు జరగకుండా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తిన అధికారులు ఉన్నారో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.